సో రాజుగారు, ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆ 400 ఎకరాలు ప్రభుత్వానికి సంబంధించినవే కాబట్టి ప్రభుత్వం ఒక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపడుతుంది. తద్వారా ఉపాధి వస్తుంది అండ్ గవర్నమెంట్కి ఆదాయం కూడా వస్తుంది. ఆ ఉద్దేశంతోనే అక్కడ ఇవన్నీ చేస్తున్నాం తప్ప అవి రేవంత్ గారి సొంత ఆస్తుల్లో లేకపోతే ఆయన ఇంట్లోకి పోవట్లేదని మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అదే చెప్తూ వస్తుంది. వాళ్ళ విద్యార్థి విభాగమైన ఎన్ఎస్యుఐ కూడా ఇప్పుడు అదే స్టాండ్ మీద ఉంది, దాంట్లో తప్పేమీ లేదు అని చెప్తున్నారు. అండ్ ఇది ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కావాలని ఒక రాద్ధాంతం క్రియేట్ చేస్తుంది అని చెప్తున్నారో, సరే ఏబీవీపీకి సంబంధించి మీరు ఈ భూములకు సంబంధించి ఏం చెప్తారు? అట్లే ఒక బీజేపీ ఎంపీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది, ఆయన సహకారంతోనే రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తున్నారు అనేది. ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం. ఎస్సీయు యొక్క భూ వివాదంపై యోయోటీవీ కండక్ట్ చేసిన డిబేట్ని స్వాగతిస్తున్నాం. ముందుగా ఈ భూములు ప్రభుత్వ భూములు అనడానికి ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం దగ్గర ఏమాత్రం కూడా ఈరోజు ఒక డాక్యుమెంట్లు కూడా లేకుండా పోయింది. ఒకటి అడుగుతున్నాం, ఇందిరమ్మ రాజ్యంలో 1973లో ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు 1969లో తెలంగాణ ఉద్యమం చేస్తున్నారు. అక్కడ చాలా మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. దాదాపు 370 మంది విద్యార్థులు కావచ్చు, ప్రజలు కావచ్చు ఆత్మ బలిదానాలు చేసుకున్న తర్వాత ఈ యొక్క తెలంగాణ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టియడానికి 1973లో ఈ యొక్క తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఒక సెంట్రల్ యూనివర్సిటీ రావాలి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనే ఒక పేరు మీద 2385 ఎకరాలు ఆనాడు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రైమ్ మినిస్టర్ అయిన ఇందిరాగాంధీ గారు 1973లో భూ కేటాయించడం జరిగింది. 1973 నుండి 2004 వరకు ఈ యొక్క భూమి ప్రభుత్వ భూమా, యూనివర్సిటీ భూమా, ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇక్కడున్న ఎన్ఎస్యుఐ విభాగం కావచ్చు సమాధానం చెప్పాలి. 1973 నుండి 2004 వరకు ఈ యొక్క భూ వివాదంపై ఏనాడైనా ఈ యొక్క పార్టీ స్పందించిందా? 1974లో ఒక భూమి ఏపీ డైరీ అసోసియేషన్ నుండి హైదరాబాద్ ఎడ్యుకేషనల్ టీఎస్ ఎడ్యుకేషనల్ సెక్రటరీ అప్పుడున్న ఏపీ ఎడ్యుకేషనల్ సెక్రటరీ దాదాపు 2385 ఎకరాలు యొక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కేటాయిస్తున్నామని ఆ యొక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నాం మేడం, 2004 తర్వాత 2024 కాదు, 1973 నుండి 2004 వరకు ఆ భూమి ఎస్సీకు చెందింది. 2004లో 534 ఎకరాలు 534 ఎకరాలు 400 ఎకరాలు కాదు, 534 ఎకరాల 28 గుంటల భూమి చంద్రబాబు అప్పుడున్న 2004లో చంద్రబాబు నాయుడు గారు హెచ్సియుతో ఒక ఒప్పందం ఏర్పరచుకున్నాడు. ఆ ఒప్పందంలో ఉన్న అనేక అంశాలు కూడా ఈరోజు యోయో టీవీ నుండి బయట పెడతా. 534 ఎకరాలకు గాను ఆ యొక్క సర్వే నంబర్ 36, 37లో ఏర్పరచుకొని ఐఎంజీ ఒక భారత స్పోర్ట్స్ దానికి ఇస్తాని ఒక భూమిని కేటాయించడం జరిగింది. అందులోకి వెళ్ళి 400 ఎకరాలు. గోపాన్పల్లిలో 397 ఎకరాలు సర్వే నెంబర్ 25 పేరు మీద ఎస్సీకి కేటాయించడం జరిగింది. ఈరోజు ఈ యొక్క ఒప్పందంలో ఏముందంటే 534 ఎకరాలకు 534 ఎకరాలు ఇవ్వాలి. 397 ఎకరాలే అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత మిగతా 137 ఎకరాలు దాదాపు 140 ఎకరాలు మళ్ళీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించలే. మీరు ఎప్పుడైనా ఒప్పందం కూర్చుకున్నప్పుడు, ఇప్పుడు ఒక భూ రిజిస్ట్రేషన్ కావచ్చు, లేకపోతే ఇలాంటి ఒప్పందం కూర్చుకున్నప్పుడు కొన్ని అంశాలు ఉంటాయి. ఆ అంశాలకు అనుగుణంగా ఇప్పుడు 534 ఎకరాలు ఇస్తేనే ఈ యొక్క భూమి రాష్ట్ర ప్రభుత్వానికి చెందింది. 397 ఎకరాలు ఇచ్చి మిగతా భూమి ఎక్కడికి పోయింది? దాని తర్వాత 2006లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ యొక్క ఒప్పందం కాదు, ఇదంతా తప్పు, ఐఎంజీ లేదు, ఏం లేదు, ఇదంతా కూడా వేస్ట్ అని కోర్టులో కేసు నమోదు చేయడం జరిగింది. 2006లో మళ్ళీ అక్కడ ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఆ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేసిందంటే ఒక 2006లో ఎస్యూ భూములకు వెళ్ళి ఎన్ఐఏబి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ 150 ఎకరాలు కేటాయించడం జరిగింది. గోపాన్పల్లిలో ఉన్న సర్వే నెంబర్ 25 భూములకు వెళ్ళి ఈ యొక్క భూమి కోర్టులు వేస్తున్నా నేను 400 ఎకరాలు ఈ యొక్క కోర్టు నుండి మళ్ళీ ఎస్యూకి చెందనిస్తా ఈ భూమిని. ఎందుకంటే ఎస్యూ దగ్గర నుండి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది కదా 2004లో, కాబట్టి 2004లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది కాబట్టి 2006లో ఈ యొక్క 397 ఎకరాలు ఒక చంద్రబాబు నాయుడు గారు అక్కడ సర్వే నెంబరు 25లో 397 ఎకరాలు కేటాయించింది కాబట్టి 2006లో రాజశేఖర రెడ్డి గారు ఇది కోర్టులు వేసి ఏం చేసిండు, ఈ యొక్క 397 ఎకరాలకు ఎన్ఐఏబికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీకి 150 ఎకరాలు ఇచ్చిండు. తర్వాత టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి 211 ఎకరాలు ఇచ్చిండు. టిఈఆర్ఐకి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనర్జీ రిసోర్సెస్ కి 40 ఎకరాలు ఇచ్చిండు. 211, 150, 40 మొత్తం 397 ఎకరాలు మొత్తం పూర్తయిపోయింది. ఇప్పుడు ఎస్సీ ల్యాండ్ ఎడిపోయింది, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడన్న ప్రభుత్వ భూమి ఎడిపోయింది. అంటే ఈ రోజు ఒక 397 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంది నేషనల్ ఇన్స్టిట్యూట్ పెడతా అని. ఈరోజు ఒక 400 ఎకరాలు కూడా 534 ఎకరాలకెళ్ళి ఇది కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నాం, తెలంగాణ రాష్ట్రంలో
ఒక యూనివర్సిటీని బలోపేతం చేద్దామా, ఆ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు మా భూమి మాకు కావాలి, మా వన్యరాశులు మేము కాపాడుకోవాలి, మా వన్యప్రాణులను కాపాడుకోవాలి, ఇది అటవీ ప్రాంతంగా అని కొత్త తరహా నాటకం ఈరోజు అవుతుంది. 0.4 KPL ఉంటే ఈ యొక్క అటవీ ప్రాంతంలో అంటే ఒక చెట్లు నీడను 0.4% ఉంటే అది అటవీ ప్రాంతం చెందుతుందని అప్పుడు సుప్రీంకోర్టు 1996లో ఒక నివేదికతోడు ఉన్న ఒక అంశాన్ని ఒక జీవోను కూడా తీసింది. ఈరోజు మనమే అంటున్నాం 1996లో ఈ యొక్క అటవీ ప్రాంతం 400 ఎకరాలు దాదాపు 0.7 నీడం కలిగి ఉన్నది. మరి ఇది అటవీ ప్రాంతం కాదా? కాబట్టి ఒక రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మేము ఒకటే అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి విద్యార్థుల పక్షాన ఈ యొక్క యూనివర్సిటీ పక్షాలు ఉన్నాడా, లేకపోతే రియల్ ఎస్టేట్ ఏజెంట్ మాదిరిగా ఐసిఐసిఐకి 10,000 కోట్ల రూపాయలు ఒక భూమికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ లేవు. మేడం ఈ రోజు నాకు ఒక భూమి ఉంది మేడం, నేను ఒక హోమ్ లోన్ పెట్టుకున్నా, హోమ్ లోన్ పెట్టుకుంటా అంటే నాకు 2 ఎకరాల భూమి ఉందంటే ఒక నిరుపేద సామాన్య కుటుంబానికి చెందిన రైతు దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న ఆఫీసర్లు నీకు ఈ భూమి కరెక్టేనా, నీ సర్వే నెంబర్ ఇదేనా అని తనిఖీ చేస్తారు. మరి ఈ రోజు యొక్క 400 ఎకరాలల్లా ఐసిఐసిఐ బ్యాంకు 10,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఏ రోజన్నా సర్వే చేపట్టిరా ఎస్యూ భూములలో? మరి ఒక రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అంటే ఒక సామాన్య పేద కుటుంబానికి చెందిన ప్రజలకేమో సర్వే పేరు మీద ఈరోజు భూ డాక్యుమెంట్స్ ఉండాలని చెప్పే ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు కావచ్చు, యంత్రాంగం కావచ్చు, ఐసిఐసిఐ 10,000 కోట్ల రూపాయలు ఇవ్వడంలో ఎంతవరకు కరెక్ట్ ఉంది? ఇక్కడే కేటీఆర్ గారు ఒక ఆరోపణ చేశారు. ఏదైతే ఐసిఐసిఐ బ్యాంక్ లోన్ ఇచ్చింది అంటారో దాన్ని ఒక బీజేపీ ఎంపీకి సంబంధించిన ఎంపీ గ్యారంటీ మీదే ఇచ్చిర్రు అని. ఒకటి చెప్పన్నా మేడం, ఈ ఫస్ట్ డిబేట్ ఏంటంటే ఇలా రాజకీయ నాటకం ఉందనే డిబేట్ ద్వారా మనం వచ్చినాం. ఈరోజు 3 పార్టీలు కూడా, ఈరోజు బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, 3 పార్టీలు కూడా ఈరోజు విద్యార్థుల ఉద్యమాలను తప్పుదోవ పట్టియడానికి, ఈరోజు విద్యార్థుల ఉద్యమాలను ఈరోజు ఎస్సీ లాంటి ప్రాంతాలలో 400 ఎకరాల భూమిని కాపాడాల్సింది పోయి ఈరోజు ఓళ్ళ విధులు రాజకీయ బురద చల్లుకుంటారు. ఈరోజు ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రంలో అధికారం ఉన్న క్రమంలో కూడా ఈరోజు ఎస్సీ గోడను కూల్చేసి ఆ రోజు మైవం రామేశ్వరరావు కావచ్చు, లేకపోతే ఎన్జిఓ కాలనీ అని పెట్టుకొని ఆ గోడను కూల్చేసి దాదాపు వాళ్ళకెళ్ళి ఒక 20 ఎకరాల భూమిని కూడా తీసుకోవడం జరిగింది. మరి ఇది ఆ రోజు కేటీఆర్ గారు ఎడిపోయారు, కేసీఆర్ గారు ఎడిపోయారు, ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎడిపోయింది. అంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఆనాడు అధికారం ఉన్న బీఆర్ఎస్ ఆ విధంగానే చేసింది, ఈనాడు అధికారం ఉన్న కాంగ్రెస్ ఆ విధంగా చేసింది. ఈరోజు విద్యార్థులకు ఏం చేస్తారు ఈ యొక్క రాజకీయ పార్టీలు? ఈరోజు విద్యార్థులు దాదాపు 4 రోజుల నుండి భూములు మాయి, వన్యప్రాణులు చనిపోతున్నాయి, 3 జింకలు చనిపోయినాయి, 720 పైగా మెడికల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఈ యొక్క అటవీ ప్రాంతాన్ని కాపాడుకోవాలా, ఎస్సీ భూములను కాపాడుకోవాలని ఈ రోజు శాంతియుతంగా ధర్నా చేస్తే పోలీసులను పెట్టి కొట్టియడం ఎంతవరకు కరెక్ట్ మేడం? ఇప్పటికి కూడా రోహిత్ బాండ్ అనే వ్యక్తి ఏబీపీ కార్యకర్త సంగారెడ్డి జైల్లో, సెంట్రల్ జైల్లో ఈనాటికి కూడా ఉన్నాడు. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఈ యొక్క విద్యార్థులు శాంతియుతంగా ధర్నా చేసి మా భూములు మాకు కావాలంటే విద్యార్థులను జైల్లో ఇస్తారా? అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రులే, ఉప ముఖ్యమంత్రి వీళ్ళే చెప్తారు. అంటే ఆ కేసులు వెనక్కి తీసుకోవాలని వీళ్ళే చెప్తారు, కేసులు పెట్టాలని వీళ్ళే చెప్తారు. అంటే ఈరోజు విద్యార్థులను ఏ విధంగా వీళ్ళు క్రైటీరియా తీసుకుంటారో ఒకసారి ఆలోచించాలి. అంటే విద్యార్థుల ఈరోజు ఉద్యమాలను తప్పుదోవ పట్టేయడానికి మొన్ననేమో కేసులు పెట్టారు, ఇప్పుడేమో కేసులు ఇప్పిస్తా అంటారు. ఈరోజు ఏంటంటే ఇలా చర్చలకు వచ్చే వరకు ఈ చర్చలలో కూడా ప్రజాప్రతినిధులు, ఈ యొక్క మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, దుద్దిల శ్రీహరిబాబు గారు కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, ఈరోజు సుప్రీంకోర్టు ఏం చెప్పింది మేడం? నిపుణులతో కూడిన కమిటీ వేయాలి, ఈరోజు సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ చేయాలి. అంటే ఈ యొక్క నిపుణులు అంటే వీళ్ళు ముగ్గురే ఉన్నారా? ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఈ యొక్క మంత్రులం కాక సిట్టింగ్ జడ్జి తోటి దాన్ని ఎంక్వైరీ చేపించి, సర్వే చేపించి ల్యాండ్ డెవలప్ పోద్దని ఏ రోజన్నా ఆలోచించరా? ఒక సిట్టింగ్ జడ్జి తోటన్నా ఈరోజు ఏమన్నా కమిటీ చేసి ఒక భూమి ఎవరికి చెందుతుందని ఆలోచించరా? మేము ఒకటే అడుగుతున్నాం మేడం, ఈ రోజు మీరు రాహుల్ గాంధీని పిలుచుకుంటారా, సోనియా గాంధీని పిలుచుకుంటారా, ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తోటి కూడా మీటింగ్ పెట్టారు, కానీ ఒక 400 ఎకరాల భూమి ఎస్సీకి చెందుద్ది, వెంటనే యొక్క భూమిని ఎస్సీకి ఇవ్వాలి. మీరు యొక్క సుప్రీంకోర్టుకు 16వ తారీఖు దాకా నివేదిక ఇవ్వాలి. ఈ యొక్క నివేదికల ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి భూమి చెందుతుందని మనం అనేక పేపర్లలో చూసినాం. ఈరోజు స్వయంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ విద్యార్థుల దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. నిజంగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి కావచ్చు, ఉప ముఖ్యమంత్రికి కావచ్చు, ఈ యొక్క మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, అనేక రాజకీయ పార్టీలకు కావచ్చు, మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఇవన్నీ విద్యార్థుల దగ్గర పోయి భేటీ అయి ఒక డిబేట్ కు మీరు వస్తారా ఎస్సీ కాడికి అని మేము ఏబీపీ నుండి అడుగుతున్నాం మేడం. రైట్. సో మనతో పాటు డిబేట్ లో జాయిన్ అయ్యారు సోషల్ యాక్టివిస్ట్ రుచిత్ గారు కూడా, తనతో కూడా మాట్లాడదాం. రుచిత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఈ మీటింగ్ లో తీసుకున్నందుకు. రుచిత్ గారు, ఎందుకంటే మీరు గతంలో చాలా సార్లు అటవీ భూముల గురించి కానివ్వండి, లేకపోతే వన్యప్రాణుల సంరక్షణ గురించి చాలా సందర్భాల్లో మీరు మాట్లాడారు. సో ఒక పర్యావరణ ప్రేమికుడుగా, పర్యావరణ పరిరక్షకులుగా హెచ్సియు భూములకు సంబంధించి 400 ఎకరాల్లో ఇష్యూ ఏదవుతుందో, సరే పొలిటికల్ ఇష్యూ పక్కన పెట్టండి, అది హెచ్సియు ల్యాండా ఇంకే ల్యాండా అనేది కోర్టు తీర్పా లేకపోతే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ కొద్దిసేపు పక్కన పెడితే, అక్కడ వన్యప్రాణులు ఏవైతే ఉన్నాయో మెయిన్గా జింకలు లేకపోతే కొన్ని